రామ్ పోతినేని స్క్రీన్ పైన ఎంత ఎనర్జీతో కనిపిస్తారో తెలిసిందే కదా. అయితే గత కొన్ని సినిమాలు బాగా ఆడకపోవడంతో ఇప్పుడు రామ్ తన 23వ సినిమా కోసం ఏకంగా డైరెక్టర్గా మారాడు. ఆ సినిమా తన హోమ్ బ్యానర్లోనే నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని సమాచారం. అలాగే నిన్న ఆయన ఏకంగా 24 గంటలు నాన్ స్టాప్గా షూటింగ్ కూడా చేయడంతో ఆయన ఎంత ఫోకస్గా ఉన్నాడో తెలుస్తుంది. అలాగే నిన్న ఆయన తన ఫ్యాన్ కోసం ఏకంగా వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ పోతినేని అంటే చాలా మందికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు, ఎనర్జీ, డాన్స్, పాటలు ఎంతో మంది యువతను ఆకట్టుకుంటూ ఉంటాయి. అందరూ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, అలాగే రామ్ కి కూడా. కానీ ఒక ఫ్యాన్ కి మాత్రం రామ్ అంటే విపరీతమైన ప్రేమ. రామ్ అంటే కేవలం తన అభిమాన హీరో మాత్రమే కాదు, ఒక ఎమోషన్. అందుకే ఎంత తీవ్రమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నా ఆయన పేరు వినగానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. రామ్ పాటలు వినిపిస్తేనే భోజనం చేసే స్థితిలో ఉన్న ఈ యువతి కథ ఇప్పుడు అందరినీ కదిలేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశిభవ్యత. ప్రస్తుతం ఆమె వయసు 18 సంవత్సరాలు. ఒకప్పుడు చదువుల్లో మంచి ప్రతిభ కనపరిచిన ఈ అమ్మాయి నేడు అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైంది. మాట్లాడలేని స్థితిలో ఉన్న తన అభిమాన హీరో రామ్ పోతినేని పాటలు వినిపిస్తే మాత్రం స్పందించడం ఆమె కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురిచేస్తోంది. శశిభవ్యత చిన్నప్పటి నుండే చాలా చురుకుగా ఉండేది. చదువుల్లోనూ మంచి మార్కులు సాధిస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది. అనపర్తిలోని శ్రీరామరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువును కొనసాగించింది. కుటుంబ సభ్యులంతా ఆమె భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయికి చేరుకుంటుందని భావించారు. అయితే విధి మాత్రం ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. 2022లో మొదటిసారి ఫిట్స్ రావడం ప్రారంభమైంది. మొదట సాధారణ ఆరోగ్య సమస్యగా భావించిన కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. కానీ రోజురోజుకు పరిస్థితి మరింత విషమించడంతో పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అనేక వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమె అరుదైన జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబంలో 3 తరాలుగా మేనరికపు వివాహాలు జరుగుతుండడమే ఈ జన్యుపరమైన సమస్యకు ప్రధాన కారణమై ఉండొచ్చని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఆమె నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు అందరితో కలిసిమెలిసి మాట్లాడే శశిభవ్యత ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది. క్రమంగా జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది. చివరకు మంచానికే పరిమితమై కుటుంబ సభ్యుల సహాయం లేకుండా ఏ పని చేసుకోలేని స్థితికి చేరింది. కూతురిని మళ్లీ మామూలు జీవితంలోకి తీసుకురావాలనే ఆశతో వారు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అందుబాటులో ఉన్నంత వరకు చికిత్స చేయించారు. కానీ ప్రత్యేక వైద్యం కోసం భారీ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. సాధారణ కుటుంబానికి అంతటి ఖర్చు భరించడం సాధ్యం కాకపోవడంతో చివరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో కుటుంబ సభ్యులు చెబుతున్న మాటలు వింటే అర్థమవుతుంది. శశిభవ్యతకు ఇప్పుడు చాలా విషయాలు గుర్తుండవు. చుట్టూ ఉన్నవారిని కూడా చాలాసార్లు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం ఇప్పటికీ మారలేదు. అదే హీరో రామ్ పోతినేనిపై ఆమెకున్న అభిమానం. చిన్నప్పటి నుండే రామ్ సినిమాలు అంటే శశిభవ్యతకు ఎంతో ఇష్టం. ఆయన తెరపై కనిపిస్తే ఎంతో ఆనందపడేది. కొత్త సినిమా రిలీజ్ అయితే తప్పకుండా చూడాలని పట్టుపట్టేది. ఆయన పాటలు టీవీలో వచ్చినప్పుడు డాన్స్ చేస్తూ ఆనందించేది. ఇంట్లో వాళ్ళంతా కూడా ఆమె అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు అనారోగ్యం కారణంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా రామ్ పాటలు వినిపిస్తే మాత్రం ఆమె ముఖంలో మార్పు కనిపిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. భోజనం చేయడానికి కూడా ఇష్టపడని సమయంలో రామ్ పాటలు లేదా ఆయన సినిమా సన్నివేశాలు టీవీలో పెడితే కొంత ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. అప్పుడే ఆమెకు అన్నం తినిపించడం సులభంగా మారుతుందని కుటుంబ సభ్యులు భావోద్వేగంతో చెబుతున్నారు. ఒక అభిమానికి తన అభిమాన హీరో అంటే ఎంత ప్రేమ ఉంటుందో చెప్పడానికి శశిభవ్యత కథే పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. తీవ్రమైన అనారోగ్యంతో జీవితమే మారిపోయిన ఆమె మనసులో మాత్రం రామ్పై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదు. ఆయన పేరు వినగానే కనిపించే ఆ చిన్న నవ్వు తల్లిదండ్రులకు కొత్త ఆశనిస్తోంది. అలాగే రామ్ కూడా తన అభిమాని కోసం ఎంత బిజీగా ఉన్నా కానీ వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ చేశారు.
అలాగే వారికి అండగా ఉంటానని చెప్పి ఆ కుటుంబాన్ని ఆనందపడేలా చేశారు. అభిమాని కోసం రామ్ చేసిన చిన్న సహాయం నిజంగా గ్రేట్. ప్రస్తుతం కుటుంబం మొత్తం ఒకే ఆశతో ఎదురుచూస్తుంది. సరైన వైద్యం అందితే శశి భవ్యత మళ్ళీ సాధారణ జీవితంలోకి వస్తుందనే నమ్మకాన్ని వారు వదులుకోవడం లేదు. ఆ ఆశ నెరవేరి రామ్ పాటలు వింటూ చిరునవ్వులు చిందించే ఆ యువతి మరోసారి తన కాళ్లపై నిలబడాలని అందరూ కోరుకుంటున్నారు.